నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బీఆర్ఎస్ పైన ఫుల్ ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దొడ్డు వడ్లు ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, పేదలకు సన్నబియ్యం ఇచ్చేందుకు సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామన్నారు. కాంగ్రెస్ సర్కారు 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని అక్కస్తోనే కేటీఆర్, హరీష్ రావు బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మొత్తం కూడా మధ్య భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు, 17 స్థానాలు 14 స్థానాలు 15 డిపాజిట్ పోయిన ఉంటాడు ఆ పార్టీలో. అసలు 10 ఏళ్ళు రాజ్యం, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ చెప్పి దొంగ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు కొట్లాడేది మేము, చనిపోయింది మా అమ్మ, మా పిల్లలు, శ్రీకాంత్ గారు లాంటి పిల్లలు ఎంతోమంది చనిపోతే ఆ చావులను సకలజన సమ్మె చూడలేక మేము మా సొంత పార్టీ నుంచి నానాళ్ళు వాడు మంత్రి పదవి రాజీనామా చేసి నిరాహార దీక్ష రోడ్డు మీద చేసినాం. ఉప్మాలు తినుకుంటే, ఇంజక్షన్ తినుకుంటే చేయలేదు. మీకు ఇంతమంది రిపోర్ట్ ఇచ్చినాం. అట్లా లంగ మాటలు చెప్పి దళితులను సీఎం చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు నాశనం చేసి అప్పులపాలు చేసి ఒక పరిశ్రమ రాలే, ఒక డే లేదు, ఒక టీఎఫ్ కట్టిండు. అసోంటి మేము 40 మల్టీనేషనల్ కంపెనీలు చేసుకొచ్చినాం. నేను ఐటీ మినిస్టర్గా 2009లో ఉన్నా. అప్పుడు ఐటీఐ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన మోడీతో కలిసే ఉన్నాడుగా, మిత్రపక్షమే కదా, ఎందుకు కొట్లాడలే ఐటీఐకు? మీరు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారంటీలు. అంటే 3 డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం, 3 డ్యాములు కొట్టుకుపోయినాయి. గత ముందు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత ఈ పంప్ హౌస్లు ఏం చేసుకుంటావు? 2 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ అంతా పోయిన, మొత్తం పోయినట్టే కదా. ఏం మాట్లాడతారు? గచ్చిన దానికి ఏమవుతుంది? మధ్యలో 2 పిల్లలు రిపేర్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు పంపలే, మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసినా ఉండవు, మాకు నమ్మకం లేదు అని ఖరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది. మాకు దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్, దీని తర్వాత ఇస్తాం. మొత్తం నువ్వు అప్లకాలను చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే. ఈ 2 నెలలు ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు.